ఓట్లప్పుడు పుక్కటి హామీలు మస్తుగా ఇస్తారు. మీకు అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు గట్టిగానే చెప్తారు. అప్పుడో ఇప్పుడో పబ్లిక్లో తిరిగి మైక్ల ముంగట జోరుగా స్పీచ్లు దంచుతారు. కానీ వాళ్ళంతా జనానికి సాయం చేస్తారు, తిప్పలు తీరుస్తారని గ్యారంటీ లేదుల్లా. ఏదెట్లున్నా జనానికి ఆపతంటే కష్టంలో ఉన్నారని తెలియంగానే ఆసరయ్యేటోళ్ళనే అస్సలైన లీడర్లు అంటారు. అసంటోళ్ళు అంటే చాలా తక్కువ మందే ఉంటారు. గన్ల గీసారు ఒకడు రాహుల్ గాంధీ సారు మల్లోపారి పెద్ద మనసు చూపించిండబ్బా. పాకిస్తాన్ తో లడాయి అయినప్పుడు బార్డర్ల ఇండ్లు కూలి ఇంటోలను పోగొట్టుకున్న 22 మంది పిల్లలను దత్తత తీసుకొని సారే పెద్ద దిక్కయిండు. డిగ్రీలు చదివేదాకా ఫీజులు ఖర్చులు మొత్తం ఎంపీ సారే పెట్టుకుంటా అన్నాడు. ఇప్పటి మందం కొంత పైకం సుతా పంపిండు. కాశ్మీర్ లా టూరిస్టుల మీద అటాక్ తర్వాత 2 దేశాల నడుమ యుద్ధం ఏ లెవెల్లో నడిచింది. మనోళ్ళు ఈడికెళ్లి సూటు పెట్టి పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టు అడ్డాలను మటాష్ చేస్తే వాళ్ళంతా బలం లేక బార్డర్ల ఇంట్ల మీద బాంబులేసిండ్రు. చాలా మంది ఇండ్లు ఖాళీ చేసినా కొందరు అట్లనే ఉండే వరకు నష్టమైంది. అప్పట్లనే పూంచ్ సెక్టార్ కు రాహుల్ గాంధీ సార్ పోయి అంతా చూసొచ్చి అలా తిప్పలరుచుకున్నాడు. గాదినమే మాటిచ్చిండు, పిల్లల చదువుల జిమ్మేదారి మొత్తం నేనే తీసుకుంటా అని. అన్నట్టుగానే లెక్కలు తీపిస్తే 22 మంది తేలిండ్రట. సారు లోకల్ ఎంపీ కాదు, సర్కార్ల లేడు. అయినా పిల్లల కోసం గిట్ల తనలాడుతున్నందుకు తారీఫ్ చేయాల్సిందేనబ్బా.